టాలీవుడ్ లో రామ్ చరణ్ మరోసారి తన రేంజ్ చూపించేందుకు సిద్ధమవుతున్నాడు. పెద్ద గ్లిమ్స్ చూసిన వాళ్ళకి ఒక విషయం క్లియర్ గా అర్థమవుతోంది. ఇది సాధారణ మాస్ సినిమా కాదు. ఇది క్యారెక్టర్ ట్రాన్స్ఫర్మేషన్ షోకేస్. ఇంతవరకు సిక్స్లు కొడుతూ కనిపించిన చరణ్ ఇప్పుడు కుస్తీ రంగంలోకి దిగిపోతూ పహిల్వాన్ అవతారం ఎత్తడం నిజంగా సర్ప్రైజ్ ప్యాకేజ్ లా ఉంది. చరణ్ ను గోడకు కొట్టిన బంతిలా పోల్చడం కరెక్ట్ గానే అనిపిస్తోంది. ఎంత స్ట్రాంగ్ గా పడితే అంతే పవర్ తో తిరిగి రావడం ఆయన స్పెషాలిటీ. గతంలో కూడా డిజిస్టార్ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చి అది ప్రూవ్ చేశాడు. ఇప్పుడు అదే ట్రెండ్ పెద్దతో కొనసాగుతోందనే ఫీలింగ్ గ్లిమ్స్ చూస్తే వస్తోంది. దర్శకుడు బుచ్చిబాబు సానా ఈసారి చరణ్ ను పూర్తిగా కొత్త కోణంలో చూపించాడు. చీకటి వెలుతురు మిక్స్ లో గద పట్టుకొని కూర్చున్న చరణ్ విజువల్ చూస్తే ఆంజనేయ స్వామి వైబ్ వస్తోంది. జుట్టు, గడ్డం, సిక్స్ ప్యాక్, ప్రతి డీటెయిల్ పాత్ర కోసం ఎంత కష్టపడ్డాడో చెబుతోంది. కేవలం లుక్ కాదు, కథలో కూడా బలమైన ఎమోషన్ కనిపిస్తోంది. క్రికెటర్ నుంచి కుస్తీ యోధుడిగా మారడానికి కారణం ఏంటి అనేది ఒక డైలాగ్ తోనే చెప్పేశారు. బంతితో బ్యాట్ కు ఎదురెళ్లే ఆట కాదు, ప్రాణంతో సావుకి ఎదురెళ్లే ఆట అన్న విలన్ డైలాగ్ కు సుడమి అంటే నా పొగరు అంటూ పెద్ద ఇచ్చిన రిప్లై అదే ఈ క్యారెక్టర్ ఇంటెన్సిటీ. సింపుల్ గా చెప్పాలంటే ఈ 40 సెకండ్ల గ్లిమ్స్ తోనే సినిమా మీద అంచనాలు నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయాయి. మాస్, ఎమోషన్, ట్రాన్స్ఫర్మేషన్ ఆల్ ఇన్ వన్ ప్యాకేజ్ గా పెద్ద రెడీ అవుతోంది. ఇప్పుడు అందరి చూపు ఒకటే, ఆ పొగరు పవర్ థియేటర్ లో ఎలా పేలుతుంది చూడాలి. RJTV7 న్యూస్ తరపున మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. తన నటన, డాన్స్ డెడికేషన్ తో కోట్లాది అభిమానులను అలరిస్తున్న రామ్ చరణ్ గారు పెద్ద సినిమాతో మరో భారీ విజయాన్ని అందుకోవాలని కోరుకుంటున్నాం. భవిష్యత్తులో ఇంకా ఎన్నో బ్లాక్ బస్టర్ విజయాలు సాధించి మరింత ఎత్తులకు ఎదగాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాం.